జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. అమరావతి రాజధాని ఏర్పాటు జరిగింది 2014-15లో. బాబు గారు ఇక్కడ అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆయన పరిపాలన 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక వినాశకర పరిపాలన చూసాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. అందులో భాగంగా అమరావతి ప్రాంతవాసులైన మేము చాలా కష్ట నష్టాలను ఎదుర్కొన్నాం. ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని విధ్వంసకర దిశగా నడిపింది కాబట్టి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. అయితే శ్వాస ఒక్కటితోనే అన్ని అవయవాలు పనిచేయవు కదా, దానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తి అనేదే ఇక్కడ జరుగుతున్న అమరావతి ప్రాంత అభివృద్ధే ఈ ప్రాంత ప్రజలకి వచ్చే శక్తి. ఎందుకంటే కొనారిల్లుతుంది అమరావతి ప్రాంత అంతా. ఎందుకంటే అమరావతి విధ్వంసం అయిందని, అమరావతిని విధ్వంసం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి కాదు. అసలు బాధ ఏంటంటే ఆయన విధ్వంసం చేసి వదిలేశాడు, కొనారిల్లుతుంది, దానికి ఊపిరి పోశారు. ఒక్క శ్వాసతోనే నడవాలంటే అమరావతి ప్రాంత ప్రజలకి చాలా కష్టంగా ఉంది. కొంచెం నీరు, ఆహారం కూడా కావాలి. అదే దానికి మార్గమే ఈ ప్రాంత అభివృద్ధి. అంటే మీకు అభివృద్ధి చేయట్లేదా? మరి బాబు గారు సంస్థలను తీసుకొచ్చారు, 2014-16లో ఏర్పాటు చేసిన సంస్థలన్నీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటంటే, వస్తున్నాయి సంస్థల ఏర్పాటు కొత్తగా కూడా జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, దేవుడు వరవిచ్చినా మాకు పూజారి వరం ఇవ్వనట్టు బాబు గారు అమరావతి ప్రాంతానికి బాగు చేయాలి అన్నా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా ఆయన శాసన వ్యవస్థగా శాసనాలు చేయగలుగుతున్నాడు, అధికారులకి మార్గనిర్దేశనం చేస్తున్నాడు. కానీ అధికారులు కింది స్థాయిలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎంత చేసినా ప్రజలతో దగ్గరగా ఉండేవాళ్ళు అధికారులు. ఈ అధికారులు మా యొక్క ఇబ్బందుల్ని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఎప్పటి నుంచి కొనసాగుతుంది అంటే 2019కి ముందు నుంచి, రాజధాని ఏర్పాటు జరిగిన కొన్ని రోజుల నుంచి ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి కొత్తగా. ఎందుకంటే మేము భూములు ఇచ్చాం, దానికి తిప్పి మాకు లేఅవుట్లు ఇస్తామన్నారు. వాటి తాలూకు లేఅవుట్లకు సంబంధించి వీధి పోట్లు కానివ్వండి, గ్రామ కంఠాలకు కానివ్వండి, ఈ గ్రామాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు మేము స్వచ్ఛందంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడిగాం, వాటి గురించి కానివ్వండి, ఇవన్నీ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగు అలానే కొనసాగుతుంది ఇప్పటికి కూడా.